మహబూబాబాద్ జిల్లాలోని ఇండియన్ బ్యాంకులో బంగారు ఆభరణాల చోరీ కలకలం రేపింది. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న 22 మంది ఖాతాదారులకు చెందిన సుమారు 700 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు 90 లక్షల రూపాయలు ఉంటుంది. అయితే బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ రాజేష్ ఈ బంగారాన్ని చోరీ చేసి తన సొంత అవసరాలకు వినియోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలవారీ బ్యాంకు తనిఖీల్లో భాగంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ప్రస్తుతం అసిస్టెంట్ మేనేజర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ లో వెల్ మేనేజర్ పూకే రాజేష్ బ్యాంక్ లో కస్టమర్స్ గోల్డ్ లోన్ అని చెప్పిన బంగారాన్ని 700 గ్రామ్స్ వరకు అతను మిస్అప్రోప్రియేషన్ చేశాడని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు సుమారుగా ఒక 90 lakhs వరకు 700 గ్రామ్స్ 22 కస్టమర్స్ 22 మంది కస్టమర్స్ సంబంధించిన ఒక 700 గ్రామ్స్ బంగారాన్ని వాళ్ళు గోల్డ్ లోన్ అని చెప్పేసి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఆ బంగారాన్ని తను ప్రదానం చేసి తన సొంతానికి వాడుకున్నట్టుగా బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అధికారంలో ఉన్నాడు.